గొలుసుకట్టు చెరువులు తవ్వితే గొలుసుకట్టు ప్రాజెక్టులు కట్టిన ఘనత కేసీఆర్ దేనని బీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి అన్నారు. ఆకలి కేకల తెలంగాణ, పచ్చటి పైర్ల తెలంగాణ కావాలని నీళ్ల కోసం ఒక యాగం చేసిన దేవుడు కేసీఆర్ అని కొనియాడారు. 10 లక్షల ఎకరాలకు నీటిని అందించడానికి కేసీఆర్ 2 ప్రాజెక్టులకు రూపకల్పన చేశారని గుర్తు చేశారు. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉంటే మరి ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. ఎందుకంటే ఒకనాడు ఆత్మహత్యలకు నెలవు ఈ తెలంగాణ, వలసలకు కేంద్రం ఈ తెలంగాణ, అరిగోసకు కేంద్రం తెలంగాణ. అలాంటి తెలంగాణను గోస నుంచి విడుదల చేయాలని చెప్పి ఆ ముక్తేశ్వరుడి దగ్గర ప్రాజెక్టును ప్రారంభించి తెలంగాణను సస్యశ్యామలం చేస్తే ఈరోజు కేసీఆర్ గారి మీద అవాకులు చెవాకులు పెడతా ఉన్నారు. మేము వెళ్ళినాం, మీ కాళేశ్వరంలో ఉన్నటువంటి ప్రతి బరాజు, ప్రతి రిజర్వాయర్, ప్రతి పంప్ హౌస్ చూసినాం. ఆ బరాజులో ఒక్కొక్క పిల్లర్ చూస్తూ ఉంటే ఒక్కొక్క అమరవీరుడు కోసం కేసీఆర్ కట్టినటువంటి ఒక స్తూపం లాగా, అమరవీరుల స్తూపం లాగా కనబడ్డది మాకు. అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క బాహుబలి మూటలు చూస్తూ ఉంటే ఒక కేసీఆర్ కానీ, ఒక కాళోజీ కానీ, ఒక జయశంకర్ కానీ ఏ రకంగా తెలంగాణ కోసం తపన పడ్డాడో ఆ తపనను ఆ బాహుబలి మూటలను చూసినాం. ఆ పంపల దగ్గర పరవళ్ళు తప్పుతున్నటువంటి గోదావరి జిల్లాలను చూస్తూ ఉంటే ఆదరణ తెలంగాణ కోసం సకల జనుల సమ్మెలో సభ్యుల వర్గాలు వచ్చి జై తెలంగాణ అని ఏ రకంగా నినదించినాయో ఆ జిల్లాలు కూడా ఆ నినాదాలు బయటకు వస్తున్నాయని చెప్పి వారి కాళ్ళు కాళేశ్వరం నీళ్లతో కడిగి నెత్తిన వస్తున్నా కూడా కాళేశ్వరం పాపం పోదు. ఎందుకంటే ఒకనాడు ఆత్మహత్యలకు నెలవు ఈ తెలంగాణ, వలసలకు కేంద్రం ఈ తెలంగాణ, అరిగోసకు కేంద్రం తెలంగాణ. సోషల్ మీడియా